ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నల్గొండలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సరోత్తమ్ రెడ్డి గెలుపు కోరుతూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి అలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఆయన బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 1994లోనే నరేంద్ర మోదీ కులాన్ని బీసీల్లో చేర్చారని చెప్పారు. అప్పుడు గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల్ కమిషన్ సిఫార్సులను తొక్కిపెట్టిందని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసిందని ఆయన అన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కులగణనలో అవకతవకలు జరిగాయని బీసీ సంఘాలే ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షాలు కాదు, బీసీ సంఘాలు ఈరోజు డిఫరెంట్. కాబట్టి బీసీ సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్ను మేము మద్దతు ఇస్తున్నాం. బీసీ సంఘాలు ఏదైతే బీసీ జనాభా సేకరణలో అవకతవకలు జరిగాయని చెప్తున్నారో రాష్ట్రంలో నుండి అన్ని సంఘాలు కూడా, ఈ సంఘం ఆ సంఘం కాదు, అన్ని సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళకు అండగా మేము నిలబడ్డాము. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పింది ఏదైతున్నారో ఈరోజు నరేంద్ర మోడీ గారి విషయం, నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి క్యాస్ట్ మేము నిన్ననే తెలుసుకున్నాం. ఆ క్యాస్ట్ కూడా మేము కూడా తెలుసుకోలేదు. ప్రధానమంత్రి మాకు ఆ పరిస్థితి ఉండదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు భారతమాత ముద్దు బిడ్డలే అని భావించేటువంటి పార్టీ అయినప్పటికీ కూడా నిన్న ఆ క్యాస్ట్ తెలుసుకున్నాం. వాళ్ళ క్యాస్ట్ 1994 25 జూలై గుజరాత్ గవర్నమెంటు బీసీలుగా చేర్చడం జరిగింది. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? షబీల్ దాస్ మెహతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్ట్ నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ను బీసీలో చేర్చారు. అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు, అధికారంలో లేడు. ముఖ్యమంత్రి అంటాడు, ఈయన ముఖ్యమంత్రి అయినాకనో ప్రధానమంత్రి అయినాకనో ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు, అర్థం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడు. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మన రాష్ట్రంలో కూడా బీసీలు అందరూ కూడా ఎప్పుడు గుర్తింపు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మన రేవంత్ రెడ్డికి అవగాహన ఉందా? గౌడ్స్ క్యాస్ట్ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇవన్నీ కూడా 1970 తర్వాతనే కదా. వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ బీసీ అంటాడా? వీళ్ళందరూ కూడా బీసీలు కాదంటాడా రేవంత్ రెడ్డి? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతాడా? ఏదైతే అనంతరామన్ కమిషన్ 1970లో వచ్చింది రిపోర్ట్, అంతకుముందు చాలా కులాలు బీసీలో లేవు. కాబట్టి ఏదైనా మాట్లాడితే వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో అనేక కులాలు 70sలో వచ్చారు, వాళ్ళందరూ కూడా కన్వర్టెడ్ అని చెప్తాడా? వాళ్ళందరూ కూడా అవమానం చేస్తాడు ఇదే విధంగా రేవంత్ రెడ్డి. అందుకే ఈ రాష్ట్రంలో 93 క్యాస్టులు 1970లో బీసీలో ఉన్నాయి. ఈరోజు అవి 112 కులాలయ్యాయి. ఇవన్నీ కూడా దశల వారీగా వచ్చినాయి. దేశమంతా ఇదే పరిస్థితి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా మండల్ కమిషన్ నివేదిక అమలు చేయలేదు. సోనియా గాంధీ తొక్కిపెట్టింది, కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది మండల్ కమిషన్. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసింది. కాబట్టి వీళ్ళు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన హోదా ఇవ్వలే, నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఇచ్చింది.